వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. అండ్ వీడియో పెట్టి చాలా అయిపోతుంది. నిన్నే కదా సన్ గోడ్ వీడియో పెట్టింది. చూడండి దాని వీడియో. సో ఇవాళ అయితే నేను అలా చేయట్లేదు. లైక్ నేను ఎలా చేయబోతున్నానంటే ఈ క్యారెక్టర్ హ్యాంబుల్స్ని ఆడబోతున్నాను. అండ్ ఎలా వాడాలో కూడా చెప్తాను చూడండి. అంటే ఏం పెట్టుకోవాలి, ఏ స్కిల్స్ పెట్టుకోవాలి, తనకి ఏ స్కిల్స్ పెట్టాలి, తన బిల్డ్స్ ఎలా ఉండాలి అని చెప్తాను చూడండి. మొత్తం నేర్చుకున్నాను, స్కిల్స్ ఎలా వాడాలో కూడా చెప్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్. ఫస్ట్ అయితే మన బ్రో అయితే మన సబ్స్క్రైబర్ తను చాలా రిక్వెస్ట్ పెడుతున్నాడు. బట్ బ్రో నేను ఆడతాను ఒక నిమిషం. సో ఫస్ట్ అయితే మీరు బిల్డ్స్ ఏం చేయాలంటే తినది అటాక్లో అంటే తిన టైప్ ఏంటంటే తిను చాలా బాగున్నాడు. నేను ఆడిన చాలా గేమ్స్ ఆడాను. తిను ట్యాంకర్లో పనిచేస్తాడు, అటాకర్లో చాలా పనిచేస్తాడు. చెప్తున్నాను కదా, చాలా చాలా బాగున్నాడు. నాకు నచ్చాడు ఈ క్యారెక్టర్, మీరు ట్రై చేయండి. సో స్కిల్స్ అయితే చూడండి. అండ్ ఎక్విప్మెంట్స్ ఫస్ట్ అయితే నేను ఫాస్ట్ వరకు చూపించేస్తున్నాను. నేనైతే కొన్ని మీకు కనపడుతుంది కదా నా సెటప్ అయితే చూడండి. అన్నింటికంటే ఫస్ట్దేమో అటాక్, సెకండ్దేమో స్మూత్గా మూవ్ అవుతాడు, థర్డ్దేమో దీనికి యాక్స్లు ఉంటాయి రెండు. అంటే స్లోగా చెప్తాను, రెండు యాక్స్లు ఉంటాయి. వాటికి కొద్దిగా డ్యామేజ్ పెంచుద్ది. మనోడు వెపన్స్ వాడతారు కాబట్టి వెపన్స్కి అదిగోండి డ్రాగన్, మనోడు డ్రాగన్ టైప్ అండ్ మ్యాజికల్ టైప్ కాబట్టి ఆర్మర్ టైప్. లైక్ ఆర్మర్ కూడా వేసాను, ఎందుకంటే వేరే వాళ్ళ మ్యాజిక్ డిఫెన్స్ మన పడకుండా ఆర్మర్ వేసాను. అంటే మీరు నా చెప్పడం ప్రో టిప్స్లోకి వెళ్ళి సెటప్లోకి వెళ్ళి పెట్టుకోండి. అంటే అది సేమ్ నాలా అందరూ ఒకేలా పెడతారు ప్రో సెటప్లో. అండ్ తను మీకు ఇక్కడ రెండు కనపడుతున్నాయి చూడండి. పైనదేమో అటాక్ టైప్, కిందదేమో కొద్దిగా డిఫెన్స్ లాగా, అంటే హెల్త్ ఎక్కువ ఉంటుంది. పైనేమో అగ్రెసివ్గా అటాక్ చేస్తారనమాట పైన తన అయితే. సో మీకు ఏం కావాలంటే అది పెట్టుకోండి. అంటే మీరు ఆడే స్టైల్ బట్టి మీరు డిఫెన్స్ ఆడతారు, అటాక్ ఆడతారు, దాన్ని బట్టి ఆ పైన అటాక్ కింద డిఫెన్స్ అక్కడ మా ఎక్విప్మెంట్లో పెట్టుకోండి. అండ్ మీకైతే థర్డ్ దగ్గర లేదు చూపిద్దామంటే. అండ్ లైక్ స్వాడ్ అండ్ ఫెస్టివల్ స్వాడ్ ఇంప్యూర్ రేంజ్ ఉంది కదా. అండ్ ఫోర్త్ వన్ చూడండి ఫ్లేమ్ది. అక్కడ పెట్టాల్సింది ఏంటంటే మేజ్ అని ఒకటి ఉంటుంది బ్లాక్స్లో, అది పెట్టాలి అక్కడ. నా దగ్గర అది ఇంకా అన్లాక్ కావలేదు, ఆ స్కిల్ చూపిద్దాం అనుకుంటే. అండ్ ప్రో సెటప్లో ఉంది అది ఆల్రెడీ, మీకు చూసి పెట్టుకోండి ప్రో సెటప్లో, ఓకేనా. అండ్ మనమైతే ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటే చూపించాలి మీకు. నేను చెప్తున్నా కదా, అదిగోండి అన్లాక్ చేస్తున్నాను చూడండి. అది లైక్ అదండి ఈసారి నేను అన్లాక్ చేస్తాను. ఇదిగోండి ఇంట్లోకి వచ్చాను కదా చూడండి. నేను నా అటాక్ అంటే ఇప్పుడు పెడతానన్నది అండ్ అటాక్ చూడండి నేను ఏమేమి పెట్టాను అది. అదిగోండి అది ఫోర్త్ది అనమాట. ఫోర్త్ ఎక్విప్మెంట్ మీరు అది పెట్టుకోవాలి. రేజన్ టెంపో రేజన్ అంట, అది పెట్టుకోవాలి. ఎందుకంటే అది కొద్దిగా ఎక్స్ట్రా మీకు పనికొచ్చింది వెంజెన్స్లో అలాగా స్కిల్స్ ఎక్కువ చేసిద్ది అనమాట. సో మనమైతే గేమ్ స్టార్ట్ చేసేద్దాం గాయ్స్. మీకైతే గేమ్లోకి వెళ్ళాక ఇప్పటివరకు అంతా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే స్లోగా చూడండి ఆ వీడియోని, ఓకేనా. మెల్లగా చూడండి, ప్రో సెటప్ పెట్టుకొని ఓకే. నాకు అర్థం కాకపోతే డిఫెన్స్ అటాక్ బట్టి. సో ఏంటి ఇప్పుడు స్టార్ట్ కొట్టాలా? నేను కొట్టను, మ్యాచ్ వెనక్కి వెళ్ళిపోవాలి. ఎంటర్ కొట్టను నేను కొట్టను అందులో పాపం కొట్టేద్దాం, లేదంటే మ్యాచ్ క్లోజ్ అయిపోద్ది. సో గేమ్లోకి వెళ్దామండి. గేమ్లోకి వెళ్ళాక మీకు స్కిల్స్ అన్నీ చూపిస్తాను, ఓకేనా. అంటే ఎలా వాడాలి వీడిని ఎప్పుడు ఎలా వాడాలి, అంటే డిఫెన్స్లో ఉన్నప్పుడు ఎలా వాడాలి, అటాక్లో ఉన్నప్పుడు ఎలా వాడాలి, ఎనిమిస్ దగ్గర ఎలా వాడాలి, స్కిల్స్ అసలు అంటే ఒక్కో స్కిల్ ఒక్కలా వాడాలన్నమాట వీడివి. నేను చూపిస్తాను, టాప్కి వెళ్ళండి చూపిస్తాను. వెళ్దాం. ఇది లోడ్ అవుతుంది కదా, కొద్దిగా టైం పడుతుంది. అప్పుడు దాకా అయితే ఏం మాట్లాడదాం. అండ్ ఇక్కడ బ్యాటిల్ సెట్లో చూసారండి నేను స్కిల్ పెట్టాను ఒకటి. అదేంటంటే వెంజెన్స్ అనమాట. అంటే కొద్దిగా మనం చనిపోయినా కానీ, కిల్ అయిపోయినా కానీ, ఎనిమిస్ని కిల్ చేస్తున్నా కానీ కొద్దిగా డ్యామేజ్, అటాక్ స్పీడ్ పెంచిద్ది అనమాట ఆ స్కిల్. దీనికి బాగా సెట్ అయ్యిద్ది, సూట్ అయ్యిద్ది కూడా. సో మీరు పెట్టుకోండి, పనికొచ్చిద్ది. ఎమోజీలు పెడదాం, ఏదో సరదాగా టైంపాస్ అలాగా స్టార్ట్ అవుతుంది మ్యాచ్. ఒక్క నిమిషం గేమ్లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఎప్పుడు అలా 5 vs 5
ఇక్కడైతే సాయంత్రం రికార్డ్ చేస్తున్న వీడియో. ఐ హోప్ నా బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఉంటే ఇగ్నోర్ చేసేసి నాకు తెలిసి రికార్డ్ అవుతాయి. ఇంకేం చేస్తాం, ఇయర్ ఫోన్స్లో రికార్డ్ చేస్తున్నా కదా, అట్లానే ఉంటుంది. సో మనం ఎప్పుడు ఒకే దారిలో వెళ్తాం అండ్ మన లైన్లోకి వెళ్దాం. ఇది అలాంటి గేమ్ నేను నేర్చుకున్నది. ఫస్ట్ ఒక దాని లైన్లో టవర్స్ పడేస్తాను, తర్వాత నాకు నచ్చిన లైన్లో మీరు అందరికీ సపోర్ట్ ఇవ్వాలి టీమ్మేట్స్. వేరే లైన్లో కూడా మీ రోల్ ప్లే చేయాలి. ఒకటే లైన్లో ఆడతా అంటే అలా కొద్దిగా మీ ఇష్టం అది, అంటే నేనైతే అలా ఆడతాను. సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను ఎనిమిది కోసం, వస్తారా అలా అని చూద్దాం. ఇంకొక మనం స్టార్ట్ చేసి కొద్దాం. అది ఉండదు ఎండింగ్స్ ఇస్తే చూసారు, అవి వెపన్స్ అది. నేనైతే మనం దాన్ని వీలని మాట్లాడుకున్నాం, ఓకేనా? నాకు ఈజీగా ఉంటుంది. లేదంటే యాక్సిల్ అని అలా మాట్లాడితే మన వల్ల కాదు. అది అలా ఇసరా ఎన్ని మేసి మనం వాటిని లైక్ చేయొచ్చు, వాటిని వెనక్కి పిలుచుకోవచ్చు కూడా, ఓకేనా? అది మన దాన్ని అవి వేసి కొట్టండి, ఓకేనా? మీకు డ్యామేజ్ ఎక్కువ పడుద్ది, ఎందుకంటే ఆ వీల్ మీకు డ్యామేజ్ ఇస్తూ ఉంటుంది, మీరు కొడతా ఉంటారు కాబట్టి డ్యామేజ్ ఎక్కువ పడుద్ది. అదిగోండి ఒకరిని చంపాను, ఇంకొకడు ఆల్మోస్ట్ అయిపోయాడు. ఆల్మోస్ట్ కొట్టచ్చు, మన స్కిల్స్ నాకు ఓపెన్ అవ్వని ఉన్నాయి. మన హీరో లెవెల్ 4కి వెళ్తే అన్నీ అన్లాక్ అవుతాయి. మొత్తం 3 అన్లాక్ అయ్యాక మీకు మళ్ళీ చెప్తాను ఎలా వాడాలో ఇది వీడిని. ఇప్పుడైతే 2నే అన్లాక్ అయినాయి కాబట్టి 2 చూపిస్తాను, 2తో ఎలా ఆడాలో. 3 అన్లాక్ అయితే 3 చూపిస్తాను, ఓకేనా? సో పదండి, వాడు ఆల్మోస్ట్ అయిపోయాడు. అబ్బా అచ్చా, లాస్ట్లో నా హెల్త్ లేదు కదా, అందుకనే కాస్త కష్టమైందండి వాడడం. అదిగోండి ఆ వీల్స్ని మీరు వాడేది కూడా ఉంటుంది, ఎందుకంటే నేను ఆ వీల్ ఇస్తేనా నేను ఎటు వెళ్తే ఆ వీల్ అటు నుంచి వచ్చింది అనమాట. అంటే మధ్యలో మీరు ఎనిమిది పెట్టారు అనుకోండి తెలివిగా, ఆ వీల్ డ్యామేజ్ వాడికి పడుతుంది అనమాట. ఇటువంటి ఎవడు వచ్చాడు అంటే పారిపోతున్నాడు. అండ్ ఈ వీల్స్తో మనం ఎనిమిస్ని వెనక్కి లాగొచ్చు, తెలుసా మీకు? నేను ఆ ట్రిక్ కూడా చేశాను ఈ వీడియోలో, చూడండి. మనకి చెప్తున్నాను కదా ఇలా ఈ బీచ్ని కూడా చంపుతూ ఉండండి. మధ్యలో మాస్టర్స్ ఉన్నాయి కదా, నేను ఏ లైన్ ఉంటాను మర్చిపోయింది, నేను మిడ్ లైన్ అనుకుంటా. ఈ లైన్లో మాస్టర్స్ ఉన్నాయి కదా, వాటిని చంపితే మీకు ఎక్స్పీ పెరిగిద్ది, హెల్త్ పెరిగిద్ది, అన్నీ ఇంకా మీకు గోల్డ్ కూడా పెరిగిద్ది అనమాట. సో వాటిని ఇగ్నోర్ చేయకండి. అవి ఒకటి ఇంపార్టెంట్, టవర్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎనిమిది కన్నా అవి ఇంపార్టెంట్ అనమాట. నేను వేసేద్దాం ఉన్నాను, ఇక్కడ మధ్యలో ఉన్నాడు. అది ఆగండి, ఇప్పుడు ఒక బీస్ట్ ఉంటుంది పెద్దది, దీన్ని కొట్టి చూపిస్తాం మీరు దాన్ని ఎలా చంపాలో. ఫస్ట్ అయితే స్కిల్ 1 వాడాను, నెక్స్ట్ అయితే స్కిల్ 2 నొక్కండి, తర్వాత మళ్ళీ స్కిల్ 1 నొక్కి మీరు డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. అదిగోండి స్కిల్ 1 నొక్కి ఇలా అటాక్ నొక్కుతూ ఉండండి. అంటే నొక్కి పెట్టినా పర్లేదు, నేను నొక్కుతూ ఉంటున్నాను కాబట్టి. అదేనా డ్యామేజ్ ఎక్కువ పడుతుంది. స్కిల్ 1 వాడిన తర్వాత వాడికి రింగ్ వీల్స్ ఇస్తాం కదా, స్కిల్ 2తో వెళ్ళి అక్కడ కరెక్ట్గా వీల్ మీద పడతాడు, అంటే తీసుకొని 8 మేము పడతాడు వెళ్ళి. అర్థమవుతుందా? డ్యామేజ్ ఎక్కువ పడుద్ది. అండ్ మళ్ళీ మీరు స్కిల్ 1 నొక్కుతున్నారు కదా, అది ఆ వీల్ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఎనిమికి. మీరు నొక్కుతున్నారు కదా, అది ఇంకో సపరేట్ డ్యామేజ్, 2 డ్యామేజ్ పడతాయి అన్నమాట. అంటే డ్యామేజ్ ఎక్కువ పడుద్ది వాడికి. ఇవ్వండి ఇప్పుడు అది నొక్కేనా. అరే నేను 3rd స్కిల్ వాడాను, 3rd స్కిల్ చెప్తాను. వీడు పారిపోతున్నాడే, దాదాపు అయిపోయాడు. పర్లేదు మీకు చూపిస్తాను 3rd స్కిల్ని, నేను మళ్ళీ వాడతాను. అది నేను రావడం ఉంది, ఏదో టెన్షన్లో నొక్కేసాను. ఆగండి చెప్తాను, ఎవరు రావట్లేదే. అదిగోండి వీలు ఇస్తున్నాను కదా, నేను చూడండి ఆపోజిట్ వెళ్ళానా, చూడండి 8 దగ్గరికి లాక్కుంటా. అదిగోండి చూసారా వాడు ఎలా వచ్చాడు దగ్గరికి. అలా మీరు వాడే దాన్ని బట్టి ఉంటుంది, అవి అర్థమవుతుందా? అది మీరు తెలివిగా వాడితే బాగా పనికొచ్చింది. 8 చాలా అంటే వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా దగ్గరికి లాక్కొచ్చు అనమాట. చూసారా అవి నేను టవర్స్ పడడం వల్ల అప్గ్రేడ్ అవుతున్నాయి స్కిల్స్. సో మీరు ఆ టవర్స్ని కూడా చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను కదా. చూసారు అసలు ఇవి ఎలా కొడుతున్నాడు అటాక్, అసలు మామూలుగా లేదు అసలు. ఇడిగా నాకు స్కిన్ కూడా ఉంది కొద్దిగా, అది అస్తర్జీ దగ్గర కొద్దిగా. అది చూసారు ఎలా వచ్చాడు. మీరు ఆ వీల్స్ని అలా వాడాలన్నమాట వాటికి. ఇప్పుడు నేను సాగు కొడతాను. అది అరే మనోడు కిల్లు కొట్టేసరికి ఉండండి, ఇది వేస్ట్లో అయిపోయింది కొట్టాను. తెచ్చుకో ఫస్ట్ అయితే అని అంటే మీకు దగ్గర ఉంది కాబట్టి ఆడిని కొట్టేస్తున్నాను. స్కిల్ 1 వాడడం మర్చిపోయాను, మీకు చెప్తున్నాను కానీ. నేను 8 వచ్చాడు కదా, స్కిల్ 1 వాడాను, స్కిల్ 2 నొక్కాను అండ్ కొడతా ఉండాలి. ఇంకా అన్ని బాగా పారిపోతున్నాడు. ఆగండి అది దొరుకుతారు. అది మా ఇట్లా బాగా విన్నాను కొట్టేసాడే. హెల్త్ లేదు ఒక్క నిమిషం. అబ్బా ఒక్క దెబ్బ పడి ఉంటే అయిపోయాడు. అబ్బా వాడు పర్లేదు. మనం కిల్స్కి ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయకండి.
ఎందుకంటే మన టీమ్మేట్ సపోర్ట్ చేయాలి, మనకి కిల్స్ రాపోయినా పర్లేదు. నేనైతే మ్యాక్సిమం డ్యామేజ్ ఇచ్చాను వాడికి, అది చాలు నాకు. మన టీమ్మేట్స్కి వెళ్తున్నారు చూసారా ముందుకి. సో మీరైతే కిల్స్కి చూడకండి, మనం టీమ్కి ఎంత సపోర్ట్ ఇస్తున్నాం, మన వాళ్ళని ఎలా సేవ్ చేసుకుంటున్నాం. వీడు కొద్దిగా ట్యాంకర్లో కూడా పనికి వస్తాడు కదా, కొద్దిగా హెల్త్ ఎక్కువ తీసుకోవచ్చు వీడు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. సో అలా అనమాట. స్కిల్ 1, స్కిల్ 2, మళ్ళీ స్కిల్ 1 అండ్ స్కిల్ 3 కూడా నొక్కండి. దాదాపు నేను నొక్కుతాను, అర్థమైందా? స్కిల్ 1 ఫస్ట్ స్కిల్ 1 నొక్కాను, తర్వాత 2 నొక్కాను, ఆ తర్వాత మళ్ళీ 1 నొక్కి కొడతా ఉండాలి. స్కిల్ 3 మీ ఇష్టం, వాడితే వాడండి. అది నొక్కి కొడతా ఉంటే కొద్దిగా ఇంకా ఫాస్ట్గా తెచ్చిపోతుంది. సో 3 కూడా మధ్యలో యాడ్ చేసేయండి, ఓకేనా? వీడు అయిపోతాడు. వీడు అసలు ఏమన్నా చంపుతున్నాడు ఎంత అసలు చూడండి ఎలా పుట్టిస్తున్నాడు డ్యామేజ్. నాకైతే బాగా నచ్చాడు వీడు. అసలు ఏమన్నా కొడుతున్నారు అసలు. ట్యాపింగ్ చంపేద్దామా? ఇదిగోండి దాదా నువ్వు అయిపోయావు. 1 నొక్కి నువ్వు నొక్కాను, అయిపోయాడు. సరే 3 స్కిల్ వాడుకోవడం అయిపోతుంది కదా. 3 నొక్కాను ఇప్పుడు. నాకు 2 అండ్ ఇలా కొడతానే ఉన్నాను. ఇంకా మీకు నచ్చినట్టు కొట్టండి, 1 and 2 నచ్చినట్టు సాగు కొట్టండి నా స్కిల్స్కి. నేనైతే వీటిని స్కిల్స్ అని కాల్ చేస్తున్నాను, నొక్కుతున్నాను చూడండి. ఏఓఈ మొబిలిటీ ఏఓఈ అని. ఫస్ట్ కింద ఉందేమో స్కిల్ 1, సెకండ్ స్కిల్ 2, పైన స్కిల్ 3 అనమాట. అలా గుర్తుంచుకోండి, ఓకే? 1, 2 and 1 అండ్ అటాక్ ఇలా అనమాట, ఓకేనా? మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. తాబేలు అయితే అయిపోతుంది, అయిపోయింది. మనమే చంపుతుందండి తాబేల్ని. నేను కూడా తమ్ముడు నువ్వు ఎంతన్నా అక్కడ అయిపోయింది. ఇది వచ్చాడు దాదా భయపడకూడదు అసలు. అరే పర్లేదు, మనం మ్యాక్సిమం డ్యామేజ్ ఇచ్చాం చూసారా. మన టీమ్మేట్స్ కూడా కొద్దిగా అంటే నాకు హెల్త్ లేదు అంతగా, నేను ఇంకా పెంచుకోలేదు కాబట్టి చచ్చిపోయాను. సో దట్స్ ఇట్. అంటే హెల్త్ అంటే ఖచ్చితంగా కొట్టేవాళ్ళనండి. మన హెల్త్ బార్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అబ్బా. ఎలా అంటే మీరు టవర్స్ పడేస్తున్నాం కదా, అవి ఎక్కువ పడేయాలి. అంటే మీ క్యారెక్టర్ మీద బేస్ అయి ఉంటుంది ఆ హెల్త్ పైన బార్స్ అనేది. మీరు ట్యాంకర్ అనుకోండి, కొద్దిగా హెల్త్ బార్స్ ఎక్కువ ఉంటాయి, వాడి డిఫెన్స్ లాగా అనమాట. కాబట్టి వాడికి హెల్త్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు చూసిన క్యారెక్టర్ బట్టి కూడా నా పైన కనపడుతుంది హెల్త్ బార్స్, బాక్సులు లాగా, అవే బార్స్ అనమాట. మీరు చూసుకునే క్యారెక్టర్స్ బట్టి ఉంటుంది. దాదా అది ఆ బాగా స్కిల్ వేస్ట్ అయిపోతుంది. నేను ఒక దాన్ని కొడదామా? దాదా నువ్వు అయిపోయింది. ఇప్పుడు చాలా డ్యామేజ్ ఇస్తాడు అప్పుడు, మీరు చెప్పిన కదా చాలా డ్యామేజ్ ఇస్తాడు వీడు. సో జాగ్రత్తగా చూసి వాడండి, నిన్ను ఎక్కడ ఎలా వాడాలో. గుంపులో అంతే డ్యామేజ్ ఎక్కువ ఇస్తుంది కానీ ఇలా గుంపులోకి నీళ్ళు కూడా అయిపోయాడు. పింగిపోతుంది వాడు పారిపోతుంది. దా ఇట మమ్మీ కాల్ చేసింది. వాడు పారిపోయాడే అన్నాను, అన్ని దగ్గరికి లాక్కుంది. వీడు పారిపోతుంది అసలు దొరకట్లేదు. అయిపోయి ఒక్క సెకండ్ అది అయిపోయాడు అబ్బా. చాలు మన టీమ్మేట్ కొడుతున్నాం, మనం ఏం పట్టించుకోము. మనం మ్యాక్సిమం డ్యామేజ్ ఇస్తున్నాం వాడికి. మన వాళ్ళ టీమ్మేట్స్ హెల్ప్ తీసుకున్నా పర్లేదు. నాకు తెలిసి ఈ మ్యాచ్ నాకు కిల్స్లో ఎందుకంటే నేను చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తానే ఉండిపోయాను, అంటే మీకు చూపించడం ఉండిపోయింది క్యారెక్టర్ గురించి. అండ్ టీమ్మేట్స్కి అయితే ఎక్కువ సపోర్ట్ ఇచ్చాను, ఎందుకంటే ఇది చెప్పాను కదా అదేంటి ట్యాంకర్ బిల్డ్ అని. అయిపోయింది చూసారా ఎందుకు చంపేస్తున్నాను నేను. కొద్దిగా బార్స్ పెరిగే కొద్దిగా హెల్త్ బార్స్ దాదా పర్లేదు, మామూలు చూసుకుంటారు. ఇంకా చూడండి చంపేస్తారు చూసారా, అంత సింపుల్. మనం విక్టరీ కొట్టాలి అబ్బా, అది మెయిన్ టార్గెట్. మీరు క్యారెక్టర్ తీసుకొని అంటే నేను సోలోగా పుష్ చేసేస్తా, స్కిల్స్ కొట్టేస్తా 20-30 అంటే అలాగా కొద్దిగా అలా వద్దు. అలా అయితే బాగోదబ్బా. చూడండి మా వాళ్ళు ఎలా కొడుతున్నారు, అలా అవ్వదబ్బా. మీకైతే కొద్దిగా మంచిగా టీమ్స్తో ఉండి మీ టీంతో ఉండి మీ టీమ్మేట్స్తో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. నేను కిల్ కొట్టేస్తా అంటే అలా వద్దు. మీకు టీమే మెయిన్ బేస్ అనమాట. టీం లేకపోతే మ్యాచ్ కావాలి ఖచ్చితంగా. సో మీరు టవర్స్ని పడేయాలి, మధ్యలో ఈ మోషన్ స్కిల్ చేసుకోవాలి, ఆ తర్వాత టీంకి సపోర్ట్ ఇవ్వాలి. ఇది మీ మెయిన్ టార్గెట్ ఈ 3. అంతేగాని కిల్స్ తర్వాత అది ఇంపార్టెంట్ కాదు మీకు. లార్డ్ని చంపేద్దామా? మనోడు పవర్ చూపించాలంటే లార్డ్ని చంపాలి. సరే చంపుదా ఉండండి. చూడండి ఇప్పుడు నేను షోలోకి వచ్చింది కదా, చూడండి ఏమైతే మీరే చూడండి. చూసారా ఒకరిని కొట్టగలిగాను కానీ ఏమైంది, ఇంకోటి నన్ను కొట్టేశాడు. కనీసం ఇద్దరిని కూడా కొట్టలేకపోయాను నేను. అదే మీకు అంత ప్రాబ్లం ఉండదు షోలోకి వెళ్తే.
ఓకే మీరు డ్యామేజ్ ఇచ్చిన కాదనట్లేదు, కానీ వాడు వెళ్ళిపోయాడు కదా రెండో టీమ్మేట్ వాళ్ళది ఆపోజిట్ అపోనెంట్. సో మీరు మీ ఫ్రెండ్స్తో ఉంటే ఇద్దరు ముగ్గురితో అది మీకు చాలా బెస్ట్ చెప్తున్నారు, చాలా అంటే చాలా బెస్ట్. మన వాళ్ళు కిల్స్ చేసుకుంటారు. సో మీరు ఆ టైంలో వాళ్ళకి డ్యామేజ్ అవ్వచ్చు. మీ క్యారెక్టర్ అదే అబ్బా, అంటే మీరు టీంని వాళ్ళకి తగలకుండా దెబ్బలు మీరు ఉంటారు, ప్లస్ మీరు బాగా అటాక్ చేస్తారు. ఈ క్యారెక్టర్ అదే ఈ క్యారెక్టర్. సో దట్స్ ఇట్, అలా అనమాట. నేనైతే మీకు అయితే అర్థమైందో చెప్పాను అనుకుంటున్నాను వీడిని ఎలా వాడాలో. సో కిల్ 1 అండ్ కిల్ 1 అండ్ ఈ మామూలు అటాక్స్ నార్మల్లీ దాన్ని లాడ్ ఏంటంటారు అబ్బా చాలా మంచిదే. ఆమె ఎక్కువ పడుతుంది, మీకు లాగ్ ఎక్కిపోతుంది కదా 30 వచ్చేసా. ఇప్పుడు వెళ్దాం. 30 సెకండ్స్ స్కిప్ అయిపోయినాయి అనుకుంటున్నాను. అదేనబ్బా మ్యాజిక్, మనలో మ్యాజిక్ వస్తుంది. సో పదండి, మనం విక్టరీ కోసం అయితే చూద్దాం. మ్యాక్సిమం ట్రై చేస్తున్నా, టీంకి సపోర్ట్ ఇస్తున్నా. మన వాళ్ళు కూడా కొద్దిగా గట్టిగా ఉంటే, మన వాళ్ళు కొద్దిగా మనకు సపోర్టివ్గా ఉంటే విక్టరీ వచ్చేసింది. దాని గురించి భయం అక్కర్లేదు. అంటే నువ్వు అనొచ్చు బ్రో నువ్వు ఫస్ట్ వెళ్ళి కిల్స్ కట్టావు కదా అంటే, అది అప్పుడు నాకు బాటుగాళ్ళు వచ్చాడు, నా ర్యాంక్ చాలా తక్కువ, బాటుగాళ్ళు వచ్చారు కాబట్టి నేను కొట్టగలిగింది. ఇప్పుడు అంటే గేమ్ తెలుస్తుంది, టఫ్ పెరిగింది, టఫ్నెస్ అయితే ఇంక్రీజ్ అయింది అనమాట. ఇట్లా అయిపోతుంది, నువ్వు రా అయిపోతుంది కొద్దిగా పక్కలేను మళ్ళీ వచ్చి కొడుతున్నాను. సో ఇది మీకు తెలుసుకోవాలన్నమాట ఈ ట్రిక్స్. అంటే అక్కడ ఒకే షాట్ ఉండకండి, మూవ్ అవుతూ ఉండండి. అంటే ఎనిమీ స్కిల్స్ని, అంటే ఎనిమీ పవర్స్ మీరు వాడుతున్నారు కదా మీ మీద, వాటిని తప్పించుకుంటూ ఉండండి. ఓకేనా? ఇప్పుడు ఈ బీస్ట్ ఏంటంటే హెల్త్ ఇచ్చింది అనమాట. ఇప్పుడు నేను దీన్ని చంపుతాను, హెల్త్ వచ్చింది. చూడండి హెల్త్ ఎలా జరుగుతుంది నాకు, చూసారా హెల్త్ పెరిగిపోయింది నాకు. సో మీరు ప్రతిసారి రీకాల్ కొట్టక్కర్లేదు అనమాట. మధ్యలో అక్కడ మ్యాప్లో మినీ మ్యాప్ చూసారా, దాంట్లో గ్రీన్ ఉంటే అవి హెల్త్ ఇస్తాయి, బ్లూ కలర్ యాక్టివ్ చేస్తాయి అనమాట. మన పర్లేదు, మన అన్నీ కొట్టేసింది వాడిని. డ్యామేజ్ నేను ఇస్తున్నాను, మీరేం బాధపడుతున్నా, అలాగే నాకు తెలిసిపోతుందని. మనం విక్టరీ టార్గెట్ అబ్బా, నాకు తెలుసు బాధగా ఉంటుంది, నాకు ఉంది, నాకు తెలుసు వాళ్ళు కొట్టేస్తున్నారని. కానీ టీమ్ గేమ్ అబ్బా ఇది. ఇద్దరు కదా అయిపోయాడు ఒక్క అయిపోయాడు. చూసారా ఇది అంత అగ్రెసివ్గా కొడుతున్నాడు వెళ్ళి, అసలు ఎంత అగ్రెసివ్గా ఎగిరి కొడుతున్నాడు అంటే యాక్షన్ తీసుకొని. బా నచ్చవరా అబ్బాయి. సో మీరు కూడా వీడిని ట్రై చేయండి, అయితే బాగున్నాడు. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటాడు వీడు, తెలియని వాళ్ళకైతే అట్లీస్ట్ ఒక్కడన్నా ఉంటాడుగా ఈ వీడియో తెలియని వాడు, అంటే ఈ క్యారెక్టర్ తెలియనాడు ఎలా వాడాలో. అంటే అందరికీ తెలుసు కానీ స్కిల్స్ ఎడ వాడాలో తెలియదు కదా, వాడికి స్కిల్స్ పెట్టుకోవడం తెలియదు. ఎవరో ఒక్కడు ఉంటాడుగా, ఒక్కడున్నాడా స్కిల్స్ పెట్టుకోవడం తెలియనివాడు, అంటే స్కిల్స్ ఎలా వాడాలో తెలియనాడు, లేదంటే బిల్స్ ఎలా పెట్టుకోవాలో తెలియని వాళ్ళు ఉంటారు కదా ఒక్కళ్ళైనా, వాళ్ళు చూసినా చాలా అబ్బాయి హ్యాపీ. సో మీరైతే ఇగ్నోర్ చేసేయండి ఒకవేళ మీరు చూసిన వాళ్ళు అయితే. కంటెంట్ నచ్చితే చూడండి, తప్పే ఉంది. అంటే ఒక 20 మినిట్స్ కూడా అయింది అనుకుంటున్నాను నేనైతే. సో చూద్దాం ఏమైతే. మనైతే విక్టరీ మెయిన్ టార్గెట్, అది కానీ పోతే ఏం చేయలేను. సో చూద్దాం లాస్ట్లో విక్టరీ కొట్టానా, ఏమన్నా కిల్స్ కొట్టానా చూసుకుందాం. వీళ్ళు మైనస్ని కూడా వీళ్ళని మీరు తక్కువ అంచనా వీళ్ళని వదిలేకండి, వీళ్ళు కూడా చాలా కొట్టండి. వీళ్ళు కూడా మీకు హెల్త్ చాలా పెంచుతారు. అంటే నేను ఫాస్ట్గా మాట్లాడేస్తున్నాను కదా, ఈ మైనస్ కూడా వదలకండి, వాళ్ళు హెల్త్ బాగా పెంచుతారు, మీకు ఎక్స్పీ కూడా ఇస్తారు. అంటే మీ స్కిల్స్ అప్గ్రేడ్ అవుతాయి అన్నమాట. సో మీ స్కిల్స్ ఎంత అప్గ్రేడ్ అయితే అంత మంచిది. అటాక్ డ్యామేజ్ ఎక్కువ చేస్తే వీళ్ళు ఫాస్ట్గా అవుతాయి. బాగా వెనకరా అక్కడ వాళ్ళ టీమేట్ ఉన్నాడు కాబట్టి నేను వెనక్కి తెస్తున్నావు అన్నీ. ఎందుకంటే మనం ఇద్దరు ఉన్న దాంట్లో కొట్టలేము, ఒకటి షార్ట్ రేంజ్లో ఉంటాడు, ఇంకొకరు అయిపోతాడు. చాలా అయిపోతాడు. అరే అవలేదు వీడు బాబా. అమ్మాయి కూడా చూసారా అంత మైనస్ పడుతుంది నాకు దూరం నుంచి కొట్టడం వల్ల. అమ్మాయి చూడండి చచ్చిపోయింది. అందుకని చెప్పా టీమ్మేట్స్తో ఉండాలి అని. సో మీరు ఇలా ఎప్పుడు ఫైట్ తీసుకోకండి. ఒక లాంగ్ రేంజ్ ఉన్నప్పుడు, ఇద్దరు ముగ్గురు ఎనిమిది ఉన్నప్పుడు. ఈ క్యారెక్టర్ డిఫెక్ట్ చెప్పడం మర్చిపోయింది మీకు. క్యారెక్టర్ డిఫెక్ట్ ఏంటంటే లాంగ్ రేంజ్లో ఉన్న వాళ్ళు వీడిని ఊరికనే చంపేస్తారు, చాలా ఈజీగా చంపుతారు. సో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వీడియో షార్ట్ రేంజ్లోనే కొద్దిగా ఇంత బాగా పర్ఫామ్ చేస్తారు. షార్ట్ రేంజ్, మిడ్ రేంజ్
అంటే ఈ రేంజ్ దాటి వెళ్ళాడు అనుకో దూరం నుంచి వీడికి చాలా ఇది అనిపిస్తుంది. నేను చెప్తున్నాను కదా. ఓ లార్డ్ వచ్చేసాడు. అరే నేను చూడలేదు, ఇది ఎప్పుడు జరిగింది? అబ్బా మినీ మ్యాప్ని ఎందుకని అబ్బా నేను చూస్తూ ఉండాలి. అబ్బా వీడు వచ్చేసాడు, ఒక్క సెకండ్ బతికేస్తా. వచ్చేసి ఒక్క నిమిషం అరే చంపు అమ్మయ్యా. వామ్మో ఒక్క సెకండ్లో పోయేది కాదు అసలు మొత్తం మ్యాచ్ అంతా. ఒరే మెయిన్ ఆగంటారే, వదిలేంటారా రే. ఉన్నాడు వీడున్నాడు కాబట్టి ఎంత అగ్రెసివ్ కొడుతున్నాను నేను వాళ్ళని, లేదంటే నాకు అసలు ఫీల్ లేదు. అలా ఒకటి తెచ్చాడు, రెండోడు మూడోడు పర్లేదు. చూసారా ఈ క్యారెక్టర్ గురించి ఇప్పటికైనా అర్థమైందా? నేను ఒక్కడిని బతికి లార్డ్ని కానీ చంపిన సగం కొద్దిగా హెల్త్ ఉన్నోడిని అండ్ 2 ఎనిమిలు చాలా చూస్తున్నాను, 3వ ఎనిమికి కూడా డ్యామేజ్ ఇచ్చాను. సో మీరు క్యారెక్టర్ ఎక్కడ ఎలా యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి ఉంటుంది తప్ప. ఓకేనా? మీకు చేయాల్సింది ఏంటంటే మెయిన్ కాదు ఇంట్లో ఫస్ట్ ఈ క్యారెక్టర్ వాడుతుంది కదా, స్కిల్ 1 నెక్స్ట్ ఏంటిది స్కిల్ 2 అండ్ మళ్ళీ స్కిల్ 1 నొక్కి మామూలు అటాక్స్. మీకు 3rd స్కిల్ కూడా అన్లాక్ అయింది అనుకోండి, స్కిల్ 1 స్కిల్ 2 అండ్ స్కిల్ 1 నొక్కి స్కిల్ 3 నొక్కి మామూలు అటాక్ చేస్తూ ఉండండి. వాడు ఇది ఏ ఎనిమిది ఇది చచ్చిపోతాడు. కాకపోతే రేంజ్ చూసుకోండి, లాంగ్ రేంజ్ ఎనిమిది దగ్గరికి అయితే వెళ్ళకండి. అండ్ మీ గేమ్లో నేర్చుకోవాల్సిన టిప్స్ ఏంటంటే ఆ మినీ మ్యాప్ చూస్తూ ఉండండి. నెక్స్ట్ మీరైతే ఆ మాస్టర్ బీచ్ అని చెప్తున్నాను చూడ, ఆ మిడ్వేలో ఉన్నాయి, వాటిని అయితే కిల్ చేస్తూ ఉండండి. ఓకేనా? వాటి వల్ల చాలా ఉపయోగం ఉంది, ఎక్కువ పెరిగిద్ది. అండ్ టవర్ చాలా మెయిన్ అనమాట. సో పదండి మనం అయితే వెళ్దాం, ముందుకు వెళ్ళి అక్కడ టవర్స్ చాలా ఉన్నాయి, వెళ్ళి టవర్స్ పరేద్దాం. పదండి దాదా ముందు మన వాళ్ళకి సపోర్ట్ ఇద్దాం. వీడు వచ్చాడు, ఇద్దరు వచ్చారా? రండి ఫస్ట్ నేను చంపేస్తాను ఈజీగా అయిపోతాడు. వాడు పారిపోయాడు. దాదా నేను వచ్చాడు. ఎంతమంది చెప్పే కదా చూసారా నా హెల్త్ ఏం తగ్గిందా చూడండి. అది అబ్బా ఈ క్యారెక్టర్ స్పెషాలిటీ, అంత బాగుందంటే మీరు ట్రై చేయండి అబ్బా, ఒకసారి ట్రై చేస్తారండి. దాన్ని పారిపోయిన అనుకుంటున్నాను. మినీ మ్యాప్ అయితే చాలాసార్లు చూసుకుంటూ ఉండండి, మినీ మ్యాప్ చాలా ఇంపార్టెంట్. ఎవరు ఎక్కడ పొజిషన్లో ఉన్నారో మీకు చాలా తెలిసిద్ది. అయిపోతావు లేదా ఎక్కడ ట్రాక్ వచ్చేయాలని వేసేద్దాం. ఇక్కడ మనం ఎవడో ఒకటి కొడుతున్నారు. అరే మన బేస్ అరే బొడ్డోళ్ళు కొడుతున్నారు, బొడ్డోళ్ళు. అరే ఎనిమిది కాదు మన బేస్ బొడ్డోళ్ళు. మనోడు బతికి అరే ఇటు వస్తున్నావు ఏంట్రా నువ్వు? అరే అటు వెళ్తా, అరే వెనక్కి వెళ్తా. అరే బాబాయ్ అరే బొడ్డోళ్ళు కొట్టే. అరే కష్టపడి కాపాడానబ్బా దీన్ని లాడ్ నుంచి. మా బుడతగాళ్ళు కొట్టారబ్బా దాన్ని బేస్ని. అరే ఆడేం చేశాడరా? ఆడిప్పుడే బతికొచ్చాడు మన టీమ్మేట్, అది నా వైపు వచ్చాడు ఏంట్రా? అంతా సపోర్ట్ ఇచ్చే కదరా. చచ్చిపోతున్న టీంని బతికిచ్చానబ్బా నేను. చచ్చిపోతున్న గేమ్ని రిపీట్ అయిపోయి ఎప్పుడు అవ్వాల్సిందాన్ని కాపాడి అంతలా లాక్కొస్తే ఆడొక్కడు చూసారా ఎంత డిఫరెంట్ వచ్చింది గేమ్కి. ఎందుకురా రెడీ అయిపోద్ది అనుకున్నానబ్బా నేను. మళ్ళీ లాట్ని మనం తీసుకొని చంపేద్దాం అనుకున్నా. ఓకే ఏం పర్లేదు, మీకైతే నా టార్గెట్ విక్టరీ కాదు, క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఎలా వాడాలో వాడిని. వాడి బిల్డప్ చూసుకోండి, వాడి స్కిల్స్ ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకోండి. అండ్ మీకు వాడి డిఫెక్ట్స్ కూడా చెప్పాను మీ వీడియోలో. సో అవి అయితే ఫాలో అయిపోండి. ఓకేనా? సో ఏడు వీడు అదిగోండి. అరే కింద అదిగోండి హంబూస్ మనోడు ఏమన్నా ఉన్నాడు అసలు బీచ్లో ఉన్నాడు, పెద్ద డ్రాగన్ లాగా చదివిపోయినట్టు. నాకు చూద్దాం ఇంకా ఎన్ని గేమ్లు ఆడుతాను కొట్టవడతా. సో నెక్స్ట్ ట్యాంకర్ అన్నమాట, మన పేరు కూడా వచ్చేసింది. అది ఇచ్చింది గేమ్ ఉండగా మీరు చూసే ఉంటారు. సో 24 నిమిషాలు మాట్లాడుతున్నాను నేను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టాటా బై బాయ్, టేక్ కేర్, సీ యూ.